ప్రియమైన వాళ్ళారా, నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మహా ఉన్నతుడైనటువంటి దేవుడు ఈ లోకంలో పుట్టడానికి ఉన్నతుల భవనాలు ఎంచుకోలేదు. ఒక సాధారణమైనటువంటి పశువుపాక ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆ యొక్క జీవిత అనుభవం మనకు తెలియాలి. ఆ విధంగా పుట్టినటువంటి దేవుడు పరిశుద్ధంగా పుట్టి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి శిలువపై మరణించి, ప్రియమైన వాళ్ళారా, అదే మాట నేను ఇంకో మాట తెలియజేస్తున్నాను. మరణించినటువంటి దేవుడు మరణించినట్టుగా లేడు. 3వ దినమున సమాధి బద్దలు కొట్టుకొని ఆయన లేచి నిలవబడ్డాడు. హల్లెలూయా. ఆ విధంగా నిలుచున్నటువంటి దేవుడు ప్రేమతో ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు దాన్ని ఇచ్చిన లేదంటున్నాడు. మరి లోకం ఇచ్చే శాంతి ఏందయ్యా అంటే, నువ్వు తాగిన కాసేపు మత్తుడిగా మజాగా ఉంటది. ప్రియమైన వాళ్ళారా, ఆ మజా కొంతసేపే. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి ఈ యొక్క దేవుడు నాకు ఇచ్చినటువంటి శాంతి, సమాధానం ఈ రోజు మీకు పంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ యవ్వన ప్రాయంలో ఉండి ఈ విధంగా నేను చెప్తున్నానంటే నాలో ఒక సంతోషం ఉంది. ఆ సంతోషం మీకు కూడా ప్రకటించాలని ఒక ఆశతో, ఆనందంతో మీ మధ్యలోకి వచ్చి ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, అయితే ఈ యొక్క ఆత్మకు నిత్యత్వం ఎక్కడ దొరుకుతుందంటే యేసుక్రీస్తు అనే నామంలో దొరుకుతుందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. ప్రియమైన వాళ్ళారా, మీరు రక్షించబడాలంటే, మీ యొక్క ఆత్మకు నిత్యత్వం రావాలి అంటే, ప్రియమైన వాళ్ళారా, ఒకటే చేయవలసింది, యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన నా పాప భారము నిమిత్తము మరణించి రక్తము చిందించి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై లేచాడని, నా నిమిత్తమే లేచాడని నీ హృదయమందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకునేలా నీవు రక్షించబడతావని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. ప్రియమైన వాళ్ళారా, మీకు రక్షణ ఆనందము కావాలంటే మీరు ఉన్న పాటలోనే, మీరు ఎక్కడున్నారో అక్కడనే మీ హృదయంలో యేసయ్యా నీవు రక్షకుడు అని విశ్వసిస్తున్నాను, నా హృదయంలో సమాధానం రావాలని నీవు పలకగలిగితే దేవుడు నీ హృదయంలో సమాధానాన్ని ఇస్తాడు. ఈ క్రిస్మస్ రోజు మేము అనుభవిస్తున్నటువంటి ఆనందాన్ని మీ హృదయంలో కూడా ఇస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క సంతోషము మరలా మీకు అవకాశం రాకపోవచ్చు. దేవుడు మమ్మల్ని మీ మధ్యలోకి పంపించాడు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహు ఉన్నతముగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. बोलिए जिंदा खुदावंद यीशु मसीह की, राजा वंका राजा यीशु मसीह की, बोलिए